Hi guys, welcome back to the ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో అయితే ఇవాళ మనం రియాక్ట్ అయిపోయే సాంగ్ మార్నింగ్ రిలీజ్ అయింది మౌగ్లీ మూవీ నుంచి. మౌగ్లీ 2020 మోడర్న్ వర్షన్ మౌగ్లీ, అదే మన సుమా కనకాల గారు కొడుకు రోషన్ కనకాల మూవీ నుంచి. ఫస్ట్ ఫిలిం బబుల్గమ్తో తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కూడా యాక్టింగ్ అదరగొడుతున్నారు. సో అయితే వనమాసం అనే లిరికల్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ లిరికల్ని వింటూ రియాక్ట్ అవుదాం. నా రియాక్షన్ నేను ఇక్కడ ఇస్తాను, మీ రియాక్షన్ మీరు కామెంట్ చేయండి మామ, మీకు ఎలా అనిపించింది అనేది. అలాగే ముందు స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మరిన్ని వీడియోస్ రియాక్షన్స్ కోసం. ఫర్ ఎ వాక్స్ లెట్ స్టార్ట్ ద వీడియో. ఓ కాలబౌరే మ్యూజిక్ మామ, దానికి మన కీరవాణి గారి అబ్బాయి. నా ఓ ఏంటిది భయ్యా, నాకు ఇది బాహుబలిలో నా అనుష్క పడవ మీద వెళ్తా ఆ సాంగ్ గుర్తు వస్తుంది మ్యూజిక్. దాలే కదలే ఎఫెక్ట్ అదిరిపోయింది సినిమాలో. లిరిక్స్లో వోకల్స్ కూడా బాగున్నాయి. బికాస్ ఆ వోకల్స్కి బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి మన ఫారెస్ట్ సీన్స్, కొంచెం టెంపో ఎనర్జీని ఇచ్చాడు. అడవి అంటే ప్రేమ యదా మళ్ళీ మోడర్న్ సాంగ్ అదా అంటే యదా వా ఎనం రాజల ఓ అలా టెంపో పెంచారు రేంజ్లో. గూస్ బంప్స్ వచ్చి ఆ టెంపోలో మాత్రం మోడర్న్ రామాయణం సాంగ్ లాగా అనిపించింది. మాయనం తీసలే ఓ మాయ రాజాయన రామా బాలే. ఈ లిరిక్స్ మాత్రం బాగున్నాయి మా. మోడర్న్ రామాయణంలో షేర్ ఖాన్ ఈజ్ ఆన్ ది వే అని లిరిక్లో చెప్పడం మాత్రం బాగుంది. బికాజ్ మోడర్న్ రామాయణం కథ మోడర్న్ బ్యాక్గ్రౌండ్. ఈ పాట థీమ్ మొత్తం ట్రైబల్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. అంతా నాకు తెలిసి అడవిలో జరిగే పోరాటం, రఫ్ అండ్ టఫ్ మూడ్ కనెక్ట్ చేసింది ఖచ్చితంగా. బికాజ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్గా చెప్పొచ్చు. యా రోషన్ యా సిచ్యువేషనల్ థీమ్ సాంగ్ మామ ఇది మాత్రం. అంటే కంప్లీట్ కాదు, ఏదో ఇద్దరు లవర్స్ మధ్య ఉన్నదాన్ని మన ఆ పోరాటంలో ఎవరైనా మన బండి సరోజ్ గారు పోలీస్ కాప్ ఇందులో విలన్గా. సో ఆయన వీళ్ళ మధ్య జరిగే సిచ్యువేషనల్ సాంగ్ లాగా అనిపిస్తుంది. బికాజ్ వీళ్ళు లేచిపోవటము, ఈ అడవిలో పోరాట సన్నివేశాలు అలాంటి థీమ్ లాగా అనిపిస్తుంది. మళ్ళా స్లో అయింది మా సాంగ్. వినడానికి బాగుంది, కానీ ఇది ఎంత రీచ్ అవుతుంది అనేది కొంచెం సస్పెన్స్. అక్కడ డౌట్ అయితే వస్తుంది, రీచ్ అయిద్దా లేదా అనేది. ఆ హై నోట్స్ సూపర్ ఉన్నాయి. మేబీ సినిమాలో చూస్తే బాగుంటుందేమో బికాజ్ ఈ లిరిక్స్కి ఇంకా హుక్గా మిస్. హుక్ పాయింట్ ఏం లేదు మామ, హుక్ పాయింట్స్ ఏమి లేవు. జస్ట్ లిరికింగ్స్ ఉన్నాయి కానీ హుక్ ఏదైనా పాటలో ఏదైనా హుక్ వర్డ్ ఉంటే ఈజీగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంత అనిపించట్లేదు. వినడానికి ఓకే బాబు, మేబీ మూవీలో బాగుండొచ్చేమో, చూద్దాం. అంత అడవి ఆల్రెడీ మనకు తెలిసి బబుల్గమ్ మూవీ నుంచే ఫీల్ వేరు. ఇది ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్ మాస్ ఫిలిం అయితే వా ఈ హై నోట్స్ మాత్రం సూపర్ ఉన్నాయమ్మా. రారాయణం నది రా మే నిశ్శబ్దమే యుద్ధమై మారుతుంటే ఆ హై నోట్స్ బాగున్నాయి మామ. మీకేమనిపించింది? ఆల్రెడీ సాంగ్ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మామ మీకేమనిపించింది అమ్మ. చుమ్మాకండి. ఇంటెన్సిటీ ఉంది, కాలభైరవ గారిది ఇంటెన్సిటీ ఉంది సాంగ్లో. ఓవరాల్గా బాగున్నా
అరే కొత్త సౌండ్ అన్నట్టే అనిపించట్లే. ఓవరాల్గా బాగుంది, బట్ కొత్తది అనిపించట్లేదు. ఓ వదన్లే ఓహో కాదు రామం ఈ బీజియం బాగుంది, హై నోట్స్ చాలా బాగున్నాయి, మధ్యలో చరణం అంత అనిపించలేదు నాకు, లిరిక్స్ కూడా అంత ఎక్కలేదు. మౌగ్లీ డిసెంబర్ 12th రిలీజ్ అవబోతుంది. మోడర్న్ మౌగ్లీ 2025 అనే టైటిల్తో. అయితే నా ఫైనల్ రియాక్షన్కి నా రెస్పాన్స్ ఏంటంటే అంత ఇంటెన్సిటీ లేవు, కొత్త సౌండ్. బికాజ్ నాకు ఇనీషియల్గా ఆ పాట బీజియం స్టార్ట్ అయినప్పుడు బికాస్ ఆఫ్ కిరణ్ కొడుకు మరి బాహుబలిలో మా అనుష్క గారు మహేష్ మధ్యలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్, ఓహో ఆ టైప్లో కొంచెం అనిపించింది మామ. సో ఇంటెన్సిటీ ఉంది, కానీ ఈ పాటలో ఒక ఇంటెన్సిటీ అవుతుంది. కానీ దానికోసం వినొచ్చు మామ, మీరు కూడా వినండి మామ, విని లైక్ చేయండి. అలాగే మీకు విన్న తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో పాటలో ఒక ఇంటెన్సిటీ ఉంది, దానికోసం వినవచ్చు. బట్ కానీ ఏంటంటే ఇది చార్ట్ బస్టర్ అయ్యే అంత సాంగ్ అయితే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. బికాజ్ క్యాచ్గా లేదు మామ, హుక్ వర్డ్స్ లేవు మనకు పట్టుకోవడానికి. రామాయణం వినకథ అంత హుక్ వర్డ్స్ లేవు. మోడర్న్ రామాయణ వనవాసం అన్నట్టు మోడర్న్ రామాయణం మౌగ్లీ మోడర్న్గా తీస్తారు కాబట్టి ఈ రామాయణం అనే వర్డ్స్ కూడా వాడారు. బికాస్ ఇది మోడర్న్ రామాయణం అనుకోండి. అదే సినిమాకి ఇది పర్ఫెక్ట్ వార్ ఎనర్జీ, అంటే బికాస్ ఇది సిచ్యువేషనల్ సాంగ్, వార్ ఎనర్జీ సాంగ్. లిరికల్ వీడియో మాత్రం నాకు అంత కిక్ అయితే ఇవ్వలేదు, బట్ ఓకే. హై నోట్స్ చాలా బాగా నచ్చాయి బికాస్ హైకి వెళ్ళినప్పుడు. బట్ ఏదేమైనా సందీప్ ద డైరెక్టర్ సందీప్ రాజ్ విజన్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. బికాజ్ మోడర్న్ మౌగ్లీ అనే కాన్సెప్ట్ కానీ వనవాసం కానీ, సో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది. మేబీ మూవీలో చాలా బాగుండొచ్చేమో. సో చూద్దాం, లెట్స్ వెయిట్. ఇది మా ఇవాళ మన ఈ సాంగ్ రియాక్షన్. మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి మామ. సో అంటిల్ దెన్ నెక్స్ట్ రియాక్షన్ వస్తాను, ఉంటా, బాయ్.